Hey, what's up, guys? It's your boy Nico, and I'm back with another video. And finally, ఈరోజు నా చీట్ డే. అండ్ ఇంకొకటి క్విక్ అప్డేట్ అదేంటంటే ఎల్లుండి సాటర్డే 8:40 పిఎంకి నా ట్రైన్ ఉంది కాజిపెట్టు విశాఖపట్నం. అండ్ కాలేజ్ రీఓపెన్ అయిపోయింది అండ్ నేను కొంచెం లేట్ ఉన్నా బట్ ఇట్స్ ఓకే. కాలేజ్కి వెళ్ళిపోయే ముందు ఈ చీట్ మిల్ కంపల్సరీ అనుకున్నాను, ఎందుకంటే ఏదైతే ఫుడ్ విశాఖపట్నంలో ఉంటుందో అస్సలు కూడా తెలంగాణ ఫుడ్కి మ్యాచ్ చేయదు. అండ్ ఐ డోంట్ నో, అంటే లైక్ ఐఎమ్ నాట్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ కాజ్ నాకు ఇక్కడ ఎక్కువ అలవాటు అయిపోయింది, దానివల్ల కూడా అవ్వచ్చు. బట్ నేను మెయిన్లీ చీట్ చేసినప్పుడు నాకంటే ఒక చిన్న మెనూ ఉంటుంది, లైక్ సిక్స్ ఐటమ్స్. ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ వన్ బిర్యానీ, సెకండ్ మంది, థర్డ్ షవర్మా, అండ్ ఫోర్త్ వన్ రోడ్ సైడ్ బజ్జీ, అండ్ ఫిఫ్త్ వన్ ఇరానీ చాయ్, అండ్ ద సిక్స్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ స్వీట్. అండ్ స్వీట్లో కూడా స్పెసిఫిక్లీ కాలా జామున్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఏదో ఈ 5 ఐటమ్స్ ఉన్నాయో మస్ట్ అండ్ షుడ్ తినేసి వెళ్ళాలి. అండ్ నేను మినిగట్లు ఉన్నా కాబట్టి ఒక్కసారి కూడా నేను చీట్ డే పెట్టుకోలేదు. అండ్ ఎల్లుండి వెళ్ళిపోతున్నా కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఈరోజు చీట్ చేయాల్సిందే, కాజ్ రేపు చేస్తే ఎల్లుండి మన జర్నీలో ప్రాబ్లం అయిపోద్ది. అండ్ ఐ డోంట్ నో, మినిమం ఒక 6,000 to 7,000 క్యాలరీస్ మాత్రం ఈరోజు ఆరామ్గా తినేస్తా. అండ్ అలా అని చెప్పేసి నేను ఈరోజు రెస్ట్ డే కానీ యాక్టివ్ రెస్ట్ డే కానీ ఏమి ఇవ్వట్లే. యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారంగానే ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్స్ జిమ్కి వెళ్ళి హిట్ చేద్దాం. మనం ఈరోజు మొత్తం జంక్ తింటున్నాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ పంప్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఆ 5 ఐటమ్స్లో ఒక ఐటమ్ లేకుంటే ఎఫెక్ట్ అవుతుందిరా అంటే అది ఇరానీ ఛాయ్. కాజ్ ఎక్కడ వెళ్ళినా ఇక్కడ ఉన్నట్టు ఇరానీ ఛాయ్ ఎక్కడ దొరకదు మ్యామ్. దట్స్ ద థింగ్. ప్రాపర్గా రికార్డ్ చేయకపోతే ఐఎమ్ సారీ. మోస్ట్లీ ఈరోజు మొత్తం ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది.
నేను నా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు డే 1 నా బాడీ వెయిట్ నేను చెక్ చేసుకున్నప్పుడు నా బాడీ వెయిట్ ఏమో 74.30 kgs ఉండే. అండ్ ఇప్పుడు నా బాడీ వెయిట్ 69.30 kgs. అండ్ ఇది నా ఎంటీ స్టమక్ వెయిట్ కాదు, ఒక చిన్న మీల్ తిన్నా అంతే, అది కూడా 4 ఇడ్లీస్. అండ్ 4 ఇడ్లీస్ తిన్నాక నా బాడీ వెయిట్ ఏమో 69.30 kgs. అండ్ ఇఫ్ నేను ఎంటీ స్టమక్ ఉంటే 68.40 or 30 kgs ఉండేటోని. కాజ్ నేను ఆల్రెడీ నా ఎంటీ స్టమక్ వెయిట్ చూసుకున్నా నిన్న. నేను ఈ మినీ కట్ని చాలా శుద్ధంగా పర్ఫామ్ చేసిన, బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేసిన. నేను లిటరలీ విత్ ఇన్ క్యాలరీస్ తినుకుంటా హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేసిన. ఫ్రాంక్ నేను ఎక్కువ కార్బ్స్ని కట్ చేయలేదు, నేను రైస్ని ఇంక్లూడ్ చేసుకున్నా. బట్ ఏవైతే నేను తింటున్నా అన్ని విత్ ఇన్ క్యాలరీస్ ఫిట్ అయ్యేటట్టు తినుకుంటూ వచ్చిన. ఈ 2 months చాలా డౌట్ఫుల్గా ఉండే నాకు రిజల్ట్స్ వస్తాయో రావా అని చెప్పేసి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ కట్ అండ్ నాకు ముందు నుంచి ఏది ఎక్స్పీరియన్స్ లేదు. బట్ క్యాలరీస్ కానీ ఏవైతే నాలెడ్జ్ ఉందో ప్రాపర్గా నేను యూట్యూబ్ నుంచి గెయిన్ చేసుకున్నా. అండ్ విత్ ఇన్ క్యాలరీస్ తినుకుంటా ఈ 2 months చాలా శ్రద్ధగా చేసిన. అండ్ ట్రస్ట్ మీ డూడ్, మధ్యలో బైసెప్ సపరేషన్స్ కానీ ట్రైసెప్ అవ్వకపోవడం కానీ అండ్ మెయిన్లీ నా ఆర్మ్స్లో సపరేషన్స్ బాగా అవుపడ్డాయి. సో మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఒకటి ఉంది, కాలేజ్కి వెళ్ళినాక ఒక ప్రాపర్ బల్క్ అండ్ ఎంత శుద్ధంగా కట్ని పర్ఫామ్ చేసినో అంతే శుద్ధంగా బల్క్ని కూడా పర్ఫామ్ చేస్తా. మెయిన్లీ మజిల్ మాస్ కుక్ చేయడమే ఇప్పుడు మెయిన్ ఏం ఇక్కడ. టైం ఎప్పుడైనా ఐ థింక్ ఏ యూనివర్సిటీ కూడా 2 months కన్నా ఎక్కువ ఇంటర్న్షిప్ బ్రేక్ ఇవ్వరు. బట్ ఇఫ్ పాసిబుల్ అవుతే 1 year తర్వాత ఒక ప్రాపర్ 4 months కట్ని పర్ఫామ్ చేస్తా. లెట్స్ సీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ డే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ ఐఎమ్ నాట్ డన్ హియర్. هلا اجا الزعيم العظيم الشعب يقول اني حاكم كريم. اي